రాజమండ్రి సిద్ధం సభలో చంద్రబాబు పవన్ పైన ఫైర్ అయ్యారు వైసీపీ నేతలు. డబ్బులున్న వారికి మాత్రమే చంద్రబాబు వద్ద విలువ దొరుకుతుందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ప్రజల కోరిక మేరకే ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారని చెప్పారు. చంద్రబాబు సింగిల్ గా గెలవలేక మిగతా వారిని తోడు తెచ్చుకుంటున్నారని ఫైర్ అయ్యారు కొడాలి నాని. చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ మనం చూడలేదండి. ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు అంటా అని చెప్పని. ఎందుకు ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు? ప్రజల గుండెల్లో, కార్యకర్తల గుండెల్లో, ఇద్దరు గుండెల్లో 5 ఏళ్లలో ఎవరికి స్థానం లేకపోయినా కూడా కార్యకర్తలు మాకు వద్దు, జగనన్న మా ఎమ్మెల్యేని మార్చు అంటే అందరినీ కూడా మార్చుకుంటూ వచ్చాడా లేదా ఒక్కసారి మీరందరూ కూడా గుండెల మీద చేసి చెప్పండి. మరి మాకు కార్యకర్తలకు విలువిచ్చినట్ట కాదా? కానీ ఇవాళ మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు కొడుకు కలిసి డబ్బు ఉంటేనే టిక్కెట్లు. డబ్బు ఉందా? ఎన్నాళ్ళ నుంచి జెండా మోస్తున్నావు కాదు, తెలుగుదేశం జెండా కూడా మోస్తున్న వాళ్ళు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. జెండా మోస్తున్నావా లెక్క కాదు, నీ దగ్గర ఎంత సంచిలో డబ్బు ఉంది. డబ్బున్నోడికి మాత్రమే చంద్రబాబు దగ్గర విలువ దొరుకుతుంది. మనం ఒకరితో కాదు ఫైట్ చేసేది, చంద్రబాబుతో అని. అది వాస్తవం. చంద్రబాబు కనుక ఒక్కడే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ లాగా ఒక తన్ను తంతే ఒక 20 సంవత్సరాలు కనపడ్డి రాష్ట్రంలో. ఆ సంగతి ఆయన కూడా తెలుసు. అందుకే ఒక పక్కన దత్తపుత్రుని పెట్టుకుంటాడు, ఇంకో పక్కన ఉత్తపుత్రుని పెట్టుకుంటాడు. వెనకాల బీజేపీ వదినం వస్తుంది. ముందేమో ఇప్పుడు కాంగ్రెస్ షర్మిలమ్మని తెచ్చుకున్నాడు, చెల్లమ్మని. వాళ్ళు పొద్దున్నే లేచి మాకు నోరు నెప్పట్టు నేను, ఈ నాని గారు, ఈ భరత్, ఈ రాష్ట్రంలో 10 మంది ఉన్నాం. తిట్లు తిని ఇదే కార్యక్రమం.